ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు 3.5 సంవత్సరాల ఆయన పరిచర్య ఆ సమయం మందు ఒక కుష్టివాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని చెప్పినప్పుడు, ధర్మశాస్త్రంలో ఒక కుష్టివాడిని ముట్టుకుంటే వారు అపవిత్రుడు. అలాంటి అపవిత్రమైన వ్యక్తిని యేసు ప్రభువారు నాకు ఇష్టమే అని చెప్పి ముట్టుకుని అతను ఏంటండి స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నాడు, బేతస్తా కోనేటి దగ్గర. ఆ స్థితిలో అతడు పని ఉన్నాడనే విషయాన్ని యేసు ప్రభువారు గ్రహించి ఆయనే అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే స్వస్థపరిచినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఈ రోజున మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రజలమైన మన జీవితాలలో ఈరోజు గ్రహించాల్సిన అంటే గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనందరం విశ్వాసులమే కాదంటారా, అవునంటారా? అందరూ విశ్వాసులమే. కానీ మన జీవితంలో దేవుడు కోరుకుంటున్న విశ్వాసము ఆయన దృష్టిలో చాలా గొప్పదిగా ఉండాలని దేవుడు ఏంటంటే కోరుకుంటున్నాడు. మనందరూ విశ్వాసులమే, అందరిలో విశ్వాసం అనేది ఉంటుంది. ఉండబట్టి మనందరం కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చాం. కాబట్టి దేవుడు అనుకుంటున్న ఆ గొప్ప విశ్వాసంలో మనందరం కూడా ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే చూడండి, దయచేసి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి సూరు తీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనా స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి అవని యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పలు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు ప్రభువా, ఇగో ప్రభు చదవబడిన వాక్యములో నుంచి నాతోనూ కూడి వచ్చిన సంఘముతోనూ మీరు మాట్లాడవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు మాట్లాడితే మా హృదయాలు మండుతాయి, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక ఇగో నీవు మాతో మాట్లాడి ఈరోజు మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క సంఘమా, ఇక్కడ చదవబడిన వాక్య భాగం అంతటిని మనం పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభువారు తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళుచూ ఉండగా, ఆ ప్రాంతము నుండి కానాను ఒక స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. వచ్చి, ప్రభువా నా కుమార్తెకు ఏం పట్టింది తెలుసా, దయ్యము పట్టి బహు
బాధపడుచున్నదని కేకలు వేసినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని యొక్క సంగమా, చాలా సందర్భాలలో అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని పట్టి బహు వేదనకు, బహు దుఃఖానికి ఏంటంటే కారణంగా కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే తట్టుకోలేని సమస్యలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు బాధపడుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. బాధలు వేరు ఏంటంటే బహు బాధలు వేరు. ఆ బహు బాధలు పడుచున్న ఆ స్త్రీ తన కుటుంబంలో కలిగిన భయంకరమైన పరిస్థితిని బట్టి ఆ కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, బహు బాధపడుతూ ఉంటే ఇగో యేసు ప్రభువారు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన జీవితంలో, అంటే చాలా మంది జీవితాల్లో చేస్తున్నాడు. కాబట్టి నా కుటుంబంలో వచ్చిన ఈ యొక్క సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడని ఆ ఉద్దేశంతో లేదా ఆ విశ్వాసంతో ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కనికరించి నా కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని నుంచి నువ్వేం చేయాలంటే విడిపించు, దాని వలన బహు బాధ పడుచున్నదని చెప్పి కేకలు వేసినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మళ్ళా చెప్తున్నాను, కొన్ని సమస్యలు మనల్ని పట్టి దానిని బట్టి బహు బాధకు, వేదనకు మనం ఏంటంటే గురైతూ చాలా సందర్భాల్లో మనందరం కూడా ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో, దావీదు కుమారుడా, కనికరించి ఈ బాధల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, వీటన్నిటి నుంచి విడిపించమని మనం ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈమె చేసిన ప్రార్థనకు స్పందన లేదు, ప్రతిస్పందన కూడా లేనట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క మాట అయినా కూడా ఏం చేయలేదండి, పలకలేదంట. అంత దూరం నుంచి వచ్చిన ఆమె తన బాధ అంతా ఆయన దగ్గర వెళ్ళబోసుకుని తన కష్టమంతా ఆయనకి చెప్పుకుంటే ఇంత కూడా స్పందన రాకపోతే మొట్టమొదటి మనిషిలో కలిగే పరిస్థితి ఏంటి చెప్పండి? నిరుత్సాహం. ఏంటమ్మా? నిరుత్సాహం. ఈయనెవరో అద్భుతాలు చేస్తాడంట, ఈయనెవరో మన బాధల నుంచి, కష్టాల నుంచి విడిపిస్తాడంట, నేను అంత దూరం నుంచి వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణించమని నేను కేకలు వేస్తున్నా కూడా ఇంత కూడా స్పందించట్లేదని ఆ ఆలోచన ఒకవేళ ఆమెలో వచ్చుంటే నిరుత్సాహం వచ్చి ఆమె ఏమైపోయేది తెలుసండి, కృంగిపోయేది, లేదా ఆమె కలవరపడిపోయేది, లేదా నిరాశకు, నిస్పృహకు లోనయ్యేది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా, తన పరిస్థితులకు ఆయన తిరిగి జవాబు ఇవ్వకపోయినా కూడానండి ఆ యేసు ప్రభు వెనకాలే ఏంటంటే వస్తున్నట్లుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె చేసే ప్రార్థన దేవుడు విన్నాడా, వినలేదా? వినలేదు. వినకపోయినా, మౌనముగా ఉన్నా, సమాధానము చెప్పకపోయినా, తన విశ్వాసములో ఎక్కడ వీగిపోలేదు, ఆమెలో ఎక్కడ నిరుత్సాహము కానీ ప్రేమ ఆమెను ఆవరించలేదు. కానీ ఆమె యేసు ప్రభు వెనకాలే వస్తూ మరలా దావీదు కుమారుడా నన్ను కనికరించుమని ఏంటంటే కేకలు వేస్తుంటే పక్కనున్న శిష్యులందరూ వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది, యేసయ్యా దయచేసి నువ్వు అయ్యాలి తెలుసా, ఆమె బాధను, ఆమె కష్టాన్ని తీర్చేసి ఆమెను పంపించేయమని చెప్పి ఆమె పక్షముగా ఎంతమంది అండి అపోస్తులు? 12 మంది అపోస్తులు, శిష్యులు అని వ్రాయబడింది. ఏ పేతురు, యోహాను, యాకోబు అని శిష్యులు వచ్చి ఆయన ఏం చేశారు చెప్పండి? అడిగినా కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక మాట అక్కడ సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఇశ్రాయేల్ ఇంటి వారే నశించు గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. అర్థమైందంటారండి? శిష్యులతో చెప్తాను, నేను ఇశ్రాయేల్ కోసమే వచ్చాను తప్ప మిగతా వారి కొరకు నేనేంటంటే రాలేదు అని చెప్తున్నాడు. రైట్. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒకటి, ఆమె ప్రార్థన చేసింది, ఆమె పక్షముగా ఎంతమంది చేశారండి సేవకులు? 12 మంది అపోస్తులు ఏం చేశారంటే చేశారు. అయినా కూడా ఏమి రాలేదు, దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి, ఆమె అభ్యర్థనను తిరస్కరించినట్లుగా రెండవది అక్కడున్న అపోస్తలులు వచ్చి అభ్యర్థించిన అభ్యర్థన కూడా ఏంటమ్మా తిరస్కరించి ఆమెకు నేను కార్యము చేయను అన్నట్లుగా అక్కడ ఏమన్నాడు తెలుసా, ఇశ్రాయేలుకి నేను చేస్తాను తప్ప మిగతా వాళ్ళకి చేయను అన్నాడు. ఏమండి, ఇశ్రాయేలుకే నేనేం చేస్తాను తెలుసా, కార్యం చేస్తాను తప్ప మరే వారికి చేయనని ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా, నీ జీవితంలో నేను కార్యము చెయ్యను అనగా ఇంకేమొస్తుంది? ఒకటి నిరుత్సాహం, రెండవది తిరస్కారం. తిరస్కరింపబడిన వ్యక్తి ఎవరో తెలుసా, ఆమె. ఒక్కొక్కసారి మనం కూడా దేవుడు మనం తిరస్కరించబడిన వారముగా, దేవుడు మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వని వారముగా, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో చాలా పరిస్థితులు గుండా మనం ఏంటంటే ముందుకు కొనసాగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఎంతో కాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎంతో కాలం నుంచి సేవకులు కూడా ప్రార్థన చేస్తున్నారు, సంఘం అంతా వచ్చి కూడా ఏం చేస్తుంది చెప్పండి, ప్రార్థన చేస్తున్నారు, అవసరం వస్తే ఉపవాసాలు ఉండి కూడా ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు. అయినా కూడా ఇంత కూడా దేవుళ్ళు ఏమి రాలేదండి, స్పందన రాలా, ప్రతిస్పందన రాలేదు ఏంటి, ఇంత కూడా దేవుని కార్యం జరగలేదు అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక్కసారి మనమైతే ఏమైపోతాం చెప్పండి, నిరాశకు, నిస్పృహకు, కృంగుదలకు లోనైపోతాము. అయితే ఈమెమీ కూడా ఆమెను ఏం చేయలేదంటే కదిలించలేవు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చేయలేదామా? హల్లెలూయా. ఎందుకో తెలుసా, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్నేం చేస్తారమ్మా, నమ్ముకుంటారు. ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఆశ్రయించిన వారిని ఎవరు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఇక్కడైతే ఎలా ఉంది పరిస్థితులు చూస్తే, విడిచిపెట్టేసినట్లుగా, నీకు నేను ఏ కార్యము చేయనన్నట్లుగా, అసలు నీకు నేను కార్యమే చేయనట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, తను ఆశ్రయించిన వారిని ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణ ఉంది లేదా ఆ విశ్వాసం ఉంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకటి ఆమె ప్రార్థన చేయటం మానలేదు, రెండవది యేసుక్రీస్తును వెంబడించడం మానలేదు, మూడవది ఆమె విశ్వాసములో ఎక్కడొక్కడ ఎంత బలహీనత కూడా రాలేదు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు, ఆయన చేయకుండా మానే దేవుడు కాదు. ఆమేన్. దేవుని స్తోత్రం. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయినను ఏంటండి చెప్పండి, అయినను. జాగ్రత్త, ఈ మాట చాలా గొప్ప. ఏంటి, ఆమె ప్రార్థన చేసినా స్పందన లేదు, అండ్ అపోస్తులు ప్రార్థన చేసిన ఏంటండి స్పందన లేదు. మూడవది అసలు నీకు నేను కార్యమే చేయనన్నా కూడా ఆ పరిస్థితుల్లో కూడా ఆమె చూడండి, ఇక్కడ మళ్ళా చూడండి మీరు, అయినను ఆమె వచ్చి మొక్కి, చూసారా ఏమంటుంది, అయినాను ఆమె మరలా ఎక్కడికి వచ్చింది, ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందమ్మా, మొక్కి ప్రభువా అంటుంది. ఏమని చెప్పండి అమ్మా, ప్రభువా అంటుంది. చూసా, ప్రభువా అంటుంది. ఏమని చెప్పండి, వదలలేదండి. అయినాను జాగ్రత్తగా వినాలి. ఇదే సందర్భం మన జీవితంలో కలిగితే మనం ఎక్కడ రావని తెలుసా, ప్రభు దగ్గరికి రాము. ప్రభువుకు మొక్కాల్సిన రీతిగా మనం ఏంటంటే మొక్కము, ప్రభువును అభ్యర్థించవలసిందిగా, ప్రార్థించవలసిన రీతిగా మనం ఏంటంటే ప్రార్థించలేని పరిస్థితులు ఈ రోజున చాలామంది విశ్వాసుల జీవితాల్లో కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 34:10 కూడా చదువుతారా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై. చూసారా,
ఏ మేలు కూడా ఏంటండి కొద్దువైంది. ఎవరిని ఆశ్రయిస్తే దేవుని సింహపు పిల్లలకైనా అవసరం వస్తే కొదువు ఉంటుంది, కానీ దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు. అందుకే తను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆయన నామం ఎరిగిన వారు ఆయన ఏం చేస్తారంటే నమ్ముకుంటారు. ఈ రోజున విశ్వాసులమని చెప్పున మన జీవితాల్లో రోజు రోజుకి విశ్వాసంలో అభివృద్ధి చెందవలసిన మన విశ్వాసం రోజు రోజుకి ఏమైపోతుందంటే బలహీనం అయిపోయి దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని మనం ఏం చేస్తామంటే ఉంచని పరిస్థితులు మన జీవితాలు ఏంటంటే కలుగుతున్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మన విశ్వాస జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాస ప్రయాణములు అంటే ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో అంతకంతకు నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుందా లేదా అనే విషయాన్ని ఒకసారి గ్రహించి ఈ రోజున దేవుడు కోరుకున్న రీతిలో మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఏం చేయటం మాటలేదు, చెప్పండి. అడగటం మాటల. నీ సహాయం ఎందుకు? తను ఆశ్రయించవా నేను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇన్ని జరిగినా కూడా నండి వచ్చి ప్రభువా నాకు సహాయము చేయమని. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు అక్కడ, చదవండి. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, జాగ్రత్తగా వినాలి. అంతమంది శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు, జనసమూహం అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ముందు పట్టుకుని ఈమెను ఏమంటున్నాడు తెలుసా అండి? కుక్క. అంతేనా? కుక్క. పిల్లల రొట్టెలు ఎవరికి వేయకూడదు? కుక్కలకు వేయకూడదు. అంటే నువ్వెవరితో సమానం? కుక్క. ఎంత అవమానమో చూసారా? అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ, అర్థమైందంటారా? ఆమె పట్టు విడువాక ముందుకు కొనసాగుతున్నా కూడా ఆమె జీవితంలో వస్తుందంటే అవమానములు వస్తూనే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రాలు ఇద్దామండి. ఆ అవమానం ఎవరు కలగజేశారు అక్కడ? మనుషులా దేవుడా? దేవుడే అన్నాడు కదా కుక్క అని. జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్కసారి మన జీవితాలలో దేవుడే కొన్ని అవమానాలు మనకేంటంటే అనుమతిస్తాడు. ఎందుకు? అవమానాలలో మనం నిలబడగలమా లేదా? అవమానాలలో మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఆ ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవునితో కలిసి ముందుకు సాగగలమా లేదా అని చాలా సందర్భాల్లో దేవుని ప్రజలమైన మనల్ని కొన్ని అనుభవాలు గుండా దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస జీవితం అంటేనే టెస్టింగ్ అండి. మనలో విశ్వాసం ఉందో లేదో అని ఎప్పుడు పరీక్షిస్తామో తెలుసా? ఈ పరిస్థితుల్లోనే మన విశ్వాసం ఏమవుతుంది తెలుసా? రుజువు అవుతూ ఉంటుంది. అంటే ఏమంటుంది? నిజమే ప్రభువా, నేను కుక్కనే, నేను అర్హురాలను కాదు. మనం అర్హులం అసలు చెప్పండి, గుండెల మీద చేసుకుని మన అర్హులం కాదు. మనలో ఎక్కడో ఒక చోట ఏదో తప్పు మనం ఏంటమ్మా చేస్తూనే ఉంటాం. ఎందుకు? మనం మనుషులు కనుక మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనం అడగడానికి కూడా ఎవరిని తెలుసా? అర్హులము కాదు కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కుక్క తన వాంతికి ఏంటంటే మనసిలినట్లు. మనం ఏం చేయకూడదంటే చెప్పండి, తిరగకూడదంట. కుక్క ఏం చేస్తుందంట? ముందు కక్కేస్తుందంట, చిచ్చిచ్చి అని వెళ్ళిపోద్దంట. మళ్ళీ కాసేపు ఆగా వచ్చి ఏం చేస్తుంది తెలుసండి? తినేస్తుందంట. అలాగే దేవుని వాక్యం విన్నప్పుడు ఈ రోజు నుంచి నేను కరెక్ట్గా ఇలాగే ఉంటానంటాం. మళ్ళీ బయటికి వెళ్ళి కానించి మరి అదే. మనం కుక్కలమే. కుక్క వంటి స్వభావాలు ఇవి ఒప్పుకుంటుంది. నేను నిజమే, నేను ఎవరినో తెలుసా? కుక్కనే. ఒప్పుకుందా లేదా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడంటే కనికరము పొందుకుంటాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా చూసారా? నిజమే ప్రభువా, కుక్కనే కానీ యజమానులు తింటున్నప్పుడు కొన్ని ముక్కలు ఏమైతే తెలుసా? కింద పడిపోతా. అలాంటి కూడా నేను అర్హురాలను కానా అని చెప్పి
ఎంత అంటే విధేయతో, ఎంత వినయము, ఎంత సాత్వికము, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంకా తను తాను తగ్గించుకొని ప్రభువుతో ఏం చేస్తుందో తెలుసండి, దగ్గరగా వచ్చి ప్రభువును వేడుకుంటున్న ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని చూసి అన్నాడు, అమ్మా నీ విశ్వాసం ఎలాంటిది తెలుసా, గొప్పది. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఏంటమ్మా, పరీక్షలే. ఇవన్నీ ఏంటి చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 5:3 చదివితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు ఏం చేయాలి చెప్పండమ్మా, అతిశయపడుదుము అన్నాడు. ఎంత చక్కటి మాట రాశాడో తెలుసా. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి మీరు అందరూ. శ్రమ ఏమి వేస్తుందంట, ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కదా. ఈమెకేమొచ్చింది, శ్రమ వచ్చింది. ఆ శ్రమలో అవమానాలు వచ్చినాయి, ఇన్ని పరిస్థితులు వచ్చినాయి. అయినా ఓపికతో ఏంటంటే నిరీక్షణతో ఏం చేస్తుందంటే దేవుని వైపు చూచినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో మనం ఏంటంటే చూస్తున్నాం. అందుకే చదవండి, ఆఖరిగా ఒక వాక్యం చదువుకుని ముగించుకుని ప్రార్థనలకు వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఏంటమ్మా, ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. ఈ కనాను స్త్రీ శ్రమలలో ఏముంది తెలుసా, ఓర్పు ఉంది. ప్రార్థనలో ఏముంది తెలుసా అండి, పట్టుదల కలిగి దేవుడు స్పందించే వరకు కూడా ఏం చేయలేదు తెలుసా అండి, ప్రార్థన ఆగలేదు, ఆయన్ని వెంబడించటం ఆగలేదు, ఆయన మ్రొక్కటం ఆగలేదు, ఆయన బ్రతిమలాడటం ఆగలేదు. ఎంతగా తగ్గించుకుందంటే, ప్రభువా నేను కుక్కనే కానీ ఆ కింద పడిపోయిన ముక్కలు వచ్చి ఏం చేస్తా తెలుసా, తొక్కాడు తింటా, అంత కూడా నేను తగన. ఎంత దీనత్వం అండి. ఏ పరిస్థితుల్లో, అవమానంలో మనకేం వస్తుంది, దేవుని మీద కోపం వస్తుంది, ఆలస్యంలో మనకు అసహనం వస్తుంది, సణుగుడు వస్తుంది, చాలా రకాలుగా మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఈమె జీవితంలో చూసినప్పుడు ఒక్క మాట కూడా ఏంటంటే మాట్లాడకుండా ఆయన వెనకాల అలా అరుచుకుంటూ ఏంటంటే వెళ్ళిపోతూనే ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు అలా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నావా, నీ ప్రార్థనలో ముందుకు సాగుతున్నావా, ప్రభువుతో కలిసి నువ్వు ముందుకు నడుస్తున్నావా, లేదా నీ విశ్వాసంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరీక్ష చేసుకుని, ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటే విశ్వాసం తెలుసు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది అని నా గురించి చెప్పుకోవాలి, మీ గురించి అంటే ఆయన చెప్పుకోవాలి. అందుకే శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఏం కలిగి ఉండాలమ్మా. అందుకే అన్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా, నువ్వు నన్ను నా వెనకాల రావటం మానలేదు, నన్ను అడగకుండా నువ్వు మానలేదు. ఈ పరిస్థితుల నుంచి ఇంకా ఇంకా తగ్గించేసుకుని ఇంకా నువ్వు దీనిరాలు అయిపోయి ఇంకా నన్ను బ్రతిమలాడుతున్నావంటే, అమ్మమ్మ నీలో ఉన్న విశ్వాసం మామూలు విశ్వాసం కాదమ్మా అని చెప్పి, నీ విశ్వాసమే అంటే గొప్ప విశ్వాసము. ప్రియమైన వారలారా, నీవు కోరినట్లే నీకు అగును గాక. వెంటనే అక్కడేమొచ్చింది చూసారా, వెంటనే వచ్చి చెప్పండి స్వస్థత వచ్చింది. ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఆమె యొక్క నిరీక్షణ, ఆమె యొక్క ఓర్పు, ఆమె యొక్క సహనం, ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క దేవుని వెంబడించే అనుభవాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుటుంబంలో ఉన్న బహుబాధలన్నీ ఏం చేశారంటే తీసివేసి దేవుడు ఒక అద్భుతం చేయడానికి కారణమైంది. అలాంటి గొప్ప విశ్వాసం ఈ రోజున విశ్వాసంలో మనలో ఏంటంటే కనిపించట్లా. కనిపిస్తే మన బాధలన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి, తొలగిపోతాయి. ఏమవుతాయి, తొలగిపోతాయి లేదా, గ్యారెంటీగా తొలగిపోతాయి. ఎందుకో తెలుసా, ఇందాక చదివాం కదా మనం, రోమీయులు 5:3 మనం చదివాం కదా, చదవద్దు మరలా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అబద్ధం ఆడాడు. ఎవరు చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? అబద్ధం ఆడే దేవుడు కాదు. చేస్తానంటే చేస్తాడా చేయడా? చేస్తాడు గ్యారంటీగా. మరి మనమైతే ఏం చేయాలి తెలుసా? మీరు చెప్పాలి, ఏంట్రా అనవసరంగా అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఈయన ఇక్కడికి వచ్చాను, ఈయనేదో చేస్తాడని చెప్పి వస్తే ఇంత కూడా ఏం చేయలేదు, ఆయన స్పందించలేదు, ఇంత కూడా నా వైపుకి తిరిగి చూడలేదు. ఓన్లీ ఆ 12 మంది కలిసి వాళ్ళ శిష్యులు వచ్చి ఏదో బతిలాడినా కూడా ఇంకేంటంటే అసలు నేను ఆమెకు చేయటాకే రాలేదు అని అంటున్నాడని తిట్టుకుని వెనక్కి తిరిగి ఏం చేయాలి తెలుసా? వెళ్ళిపోవాలి. కానీ ఆమె వెనుదిరగలేదండి. ఎన్నిసార్లు మన విశ్వాసంలో వెనకబడిపోయాము, ప్రార్థనలో వెనకంజి వేశాము, నిరీక్షల్లో వెనకబడిపోయాము. మరి ఓర్పు లేని వారి పరిస్థితులు మనం ఉండిపోయాం తెలియదు. కానీ ఈ రోజున మన జీవితాల్లో ముందుకు సాగాలి తప్ప ఎప్పుడు వెనకడుగు మనం ఏంటంటే వేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడేమవుతుందో తెలుసా? నీ విశ్వాసం మిమ్మల్ని ఏం చేస్తామా? గొప్ప కార్యాలు చేస్తుంది. కాబట్టి ఈ పరీక్షలన్నీ ఎందుకు మన జీవితంలో మనల్ని నడిపిస్తున్నాడో తెలుసా? చెప్పండి. మీ విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తానంటే పరీక్షిస్తున్నాడు. మీ విశ్వాసంలో అసలు గొప్ప అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా నిలబడిపోయింది. ఎవరితో? దేవునితో. ఎవరి దగ్గర ఉంది? దేవుని. ఎవరితో మాట్లాడుతుంది? దేవునితో మాట్లాడుతుంది. చూసారా? మనమైతేనా అలా ఉండగలుగుతామా? ఉండలేక నిజమే ఉండలేము. అందుకే ఈ రోజున ప్రభువారు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? అమ్మా, మీ విశ్వాసం ఏంటండి? గొప్పది. మన జీవితంలో కార్యాలు జరగాలన్నా మనలో ఏముండాలమ్మా? ఏ విశ్వాసం ఉండాలి? ఎలా ఉండాలి? గొప్ప విశ్వాసాన్ని మనం ఏంటంటే కలిగిన వారిగా మనం ఉండాలి. అటువంటి గొప్ప విశ్వాసమును దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి మనల్ని బలపరచును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కనాను స్త్రీకున్న అటువంటి గొప్ప విశ్వాసం మేము కూడా కలిగి మా జీవితాలు ముందు కొనసాగే భాగ్యమును దయచేసి ప్రభువా, ఇవో మా జీవితంలో కూడా ఉన్న ఆ బాధలు, ఆ కష్టాలు, లేదా అవమానములు, ఆ నిందలు, లేదా ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి ప్రభువా నేను గొప్ప నాయన విడుదల పొందగలిగే రీతిగా ప్రభువా మీ కార్యములు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందవలసిందిగా ప్రభువా ఇవో కూడి వచ్చిన ప్రతి బిడ్డ ఆ రీతిగా ముందు కొనసాగే భాగ్యమును దయచేసి నాయన ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా వారిలో అటువంటి గొప్ప విశ్వాసం ఉండు రీతిగా ప్రభువా విశ్వాసమును ఒక కర్త కొనసాగించువాడైన యేసు వారి జీవితాల్లో అటువంటి గొప్ప విశ్వాసమునిచ్చి ఆయన ఆ రీతిగా వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు మీరే జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.